అధ్యాయము 4 ఒకప్పుడు మిత్రవహుడనే రాజు అరణ్యంలో ఒక రాక్షసుని సంహరించారు. ఈ విషయం తెలిసిన ఆ రాక్షసుని సోదరుడు పగ తీర్చుకొనాలని ఆ రాజుకు సేవకుడుగా కుదిరాడు. ఆ రాజు పెట్టే శ్రాద్ధ సమయానికి వశిష్ఠాది మహర్షులు భోక్తలుగా వచ్చారు. మాయ వేషముతో అచ్చట ఉన్న రాక్షసుడు వారికి మానవ మాంసం పెట్టాడు. మహర్షులందరికీ రాజుమీద కోపం వచ్చింది. నీవు రాక్షసుడు వోదువుగాక అని రాజుకు శాపమిచ్చారు. మహారాజు కూడా వారికి శాపం ఇవ్వబోగా మహాప్రభావం నశించింది. ఈక రాజు తన హస్తాల్లో ఉన్న శాపజలం ఏమీ చేయాలని తుదకు తన కాళ్లపైనే పోసుకున్నందువలన అతడు కల్మషపాదుడయ్యాడు. ఈక మహర్షి శాపకారణముగా మహారణ్యంలో తిరుగుతూ ఒక బ్రాహ్మణుని చంపి తిన్నాడు. ఆ బ్రాహ్మణుని భార్య కోపించి నీవు నీ భార్యతో సంగమం గావిస్తే చనిపోదువుగాక అని శాపమిచ్చింది. 12 సంవత్సరాలు కల్మషపాదుడు రాక్షస రూపము ధరించి అనంతరం మారి శవరూపాన్ని దాల్చాడు. బ్రాహ్మణి ఇచ్చిన శాపాన్ని పోగొట్టడానికి గౌతమ మహర్షిని ప్రార్థించారు. అప్పుడు రాజదంపతులకు మీరు గోకర్ణ క్షేత్రానికి వెళ్లితే శాప విమోచన జరుగుతుందని చెప్పాడు. అంతేకాదు ఆ దివ్య క్షేత్ర మాహాత్మ్యం కూడా చెప్పాడు. పూర్వం సౌదామిని అను భర్తృహీనైన బ్రాహ్మణ స్త్రీ ఒక వైశ్యునితో స్నేహంగా వించి మద్యపాన మాంసభక్షణలకు లోనయింది. అలా ఉండి మరణించింది. అనంతరం యమయాతనలను భవించి తరువాత పుట్టు, గుడ్డితనం, కుష్ఠువ్యాధి గ్రస్తురాలుగా ఒక చండాలునింట స్త్రీగా పుట్టి యాచనతో యాతనా జీవనాన్ని సాగిస్తుంది. ఇలా తిరుగుతూ గోకర్ణ క్షేత్రానికి వచ్చింది. సరిగా అది మహాశివరాత్రి దినం. అన్నం కొరకు వెళ్లగా మహాశివరాత్రినాడు అందరూ ఉపవాసాల్లో ఉండుట అందరూ ఆమె హస్తాల్లో మారేడు దడాలుంచారు. ఆ రాత్రి ఆకలి కడుపు కాల్చివేయగా నిద్రపట్టలేదు. ఆమె హస్తాల్లో ఉన్న బిల్వపత్రాలు గాలికి ఎగిరి గోకర్ణేశ్వర స్వామివారి దివ్యలింగంపై పడ్డాయి. అలా ఆమె ఆ రాత్రంతా పరమశివనామ దివ్య సంకీర్తన అనుకోకుండా విన్నది. ఆమెకు అవసానకాలం ప్రాప్తింపగా శివదూతలు వచ్చి ఆమెను